వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఆర్టికల్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో జనరల్గా ఏ అండ్ ద ఈ మూడు వర్డ్స్ని మనం ఆర్టికల్స్ అంటాము. అయితే ముందుగా ఈ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ ఏ పేషెంట్, హీ ఈజ్ పేషెంట్. ఈ రెండు ఎగ్జాంపుల్స్ కనుక మనం చూస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏ అనే ఆర్టికల్ ఉంది, సెకండ్ ఎగ్జాంపుల్లో ఆర్టికల్ లేకుండా నార్మల్ సెంటెన్స్ ఉంది. అయితే ఫస్ట్ ఎగ్జాంపుల్లో హీ ఈజ్ ఏ పేషెంట్ అన్నప్పుడు ఇక్కడ ఈ పేషెంట్ ఎవరు అనంటే ఎవరైతే డిసీజ్తో బాధపడుతూ ఉంటారో, ఏదైనా జబ్బుతో బాధపడుతూ ఉంటారో అతన్ని మనం పేషెంట్ అంటున్నాము. అయితే ఈ పేషెంట్ వచ్చేసి నౌన్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ చూస్తే హీ ఈజ్ పేషెంట్ అన్నప్పుడు ఈ పేషెంట్ కాస్త యాడ్జెక్టివ్ అవుతుంది. దీని మీనింగ్ వచ్చేసి ఎవరికైతే తక్కువగా కోపం ఉంటుందో ఆ తక్కువ కోపం ఉన్న వ్యక్తిని మనము పేషెంట్ అంటాము. సో ఫస్ట్ సెంటెన్స్కి సెకండ్ సెంటెన్స్కి కంప్లీట్ సెంటెన్స్ యొక్క మీనింగే చేంజ్ అయిపోయింది. ఎందుకలా అనంటే ఒక ఆర్టికల్ ఏ అనేది ఫస్ట్ సెంటెన్స్లో యూజ్ చేయడం వల్ల అది కాస్త ఒక జబ్బు పడిన వ్యక్తిని తెలుపుతుంది, సెకండ్ సెంటెన్స్ వచ్చేసి కోపం లేని వ్యక్తిని తెలుపుతుంది. సో ఆర్టికల్ యొక్క ఇంపార్టెన్స్ తెలపనికి ఈ సెంటెన్సెస్ మనము చూడొచ్చు. ఆర్టికల్స్ మనము నౌన్ ముందు వాడుతూ ఉంటాము. సో ఇక్కడ పేషెంట్ అనేది నౌన్, దాని ముందు మనము ఏ అనే ఆర్టికల్ వాడాము. అయితే ఇప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్ అండ్ డెఫినెట్ ఆర్టికల్ గురించి తెలుసుకుందాం. సో ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటంటే ఏ ఆర్ యాన్. సో దీన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ ఏ మార్కర్, దిస్ ఈజ్ అన్ అంబ్రెల్లా అన్నప్పుడు ఇట్ ఈజ్ ఏ మార్కర్, ఇక్కడ ఏ అనే ఆర్టికల్ వాడాను. నెక్స్ట్ దిస్ ఈజ్ అన్ అంబ్రెల్లా, యాన్ అనే ఆర్టికల్ వాడాను. అక్కడ ఈ పర్టికులర్ రెండు సెంటెన్స్లలో మనము ఏ ఆర్ యాన్ వాడాము. ఎందుకు అనంటే ఇక్కడ మార్కర్ అనేది అంబ్రెల్లా అనేది కౌంటబుల్ నౌన్స్ కాబట్టి. సో ఏంటి కౌంటబుల్ నౌన్స్? సో కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటంటే ఏదైనా మనము లెక్క పెట్టగలిగామనుకోండి వాటిని కౌంటబుల్ నౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పెన్స్ అన్నాను, పెన్స్ని మనం లెక్క పెట్టగలుగుతాము. బుక్స్ అన్నాను, బుక్స్ని కూడా మనం లెక్క పెట్టగలుగుతాము. ట్యూబ్ లైట్స్ అన్నాను, ఓకే, ట్యూబ్ లైట్స్, వీటిని కూడా మనము లెక్క పెట్టగలుగుతాము. ఏదైతే లెక్క పెట్టగలుగుతామో వాటిని మనము కౌంటబుల్ నౌన్స్ అంటున్నాం. సో కౌంటబుల్ నౌన్స్ ముందు మనం ఏ ఆర్ యాన్ వాడాలి. అయితే ఇప్పుడు అన్కౌంటబుల్ నౌన్స్ అని ఉంటాయి. ఏంటి అన్కౌంటబుల్ నౌన్స్ అంటే వేటినైతే మనము లెక్క పెట్టలేమో వాటిని మనము అన్కౌంటబుల్ నౌన్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్, సో నాలెడ్జ్ని మనం లెక్క పెట్టలేం. నెక్స్ట్ వచ్చేసి మనీ, నెక్స్ట్ వచ్చేసి టైం, లగేజ్, బ్యాగేజ్, ఓకే, ఫర్నిచర్. సో ఈ విధంగా మనకు చాలా అన్కౌంటబుల్ నౌన్స్ అనేటివి ఉంటాయి. ఈ టాపిక్ మనం డీటెయిల్గా జనరల్గా నౌన్ అనే టాపిక్లో డిస్కస్ చేస్తాం. కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి, అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి అనేది. అయితే జనరల్గా కౌంటబుల్ నౌన్స్ ముందు మనము ఏ ఆర్ యాన్ వాడతాము, అన్కౌంటబుల్ నౌన్స్ ముందు మాత్రం ఏ ఆర్ యాన్ వాడము. ఇప్పుడు మనము డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటో చూద్దాం. సో డెఫినెట్ అంటే స్పెసిఫిక్ అని అర్థం. ఈ డెఫినెట్ ఆర్టికల్ని మనం ఎక్కడ వాడతాము అంటే ఏదైనా స్పెసిఫిక్గా ఉన్నప్పుడు దాని ముందు వాడుతూ ఉంటాము. ఎగ్జాంపుల్ చూడండి, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇక్కడ ద సన్ అన్నాను, ఇన్ ద ఈస్ట్ అన్నాను, అండ్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ఇక్కడ సన్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి అది స్పెసిఫిక్ కాబట్టి ద సన్ అన్నాను. నెక్స్ట్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఈస్ట్ అనేది ఒక సైడ్, అది కూడా స్పెసిఫిక్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్ ద వాడాము. దాంతోపాటు వెస్ట్ అనేది కూడా ఒక సైడ్, అది కూడా స్పెసిఫిక్గా ఉంటుంది కాబట్టి ద వెస్ట్ అంటా ఉన్నాము. సో డెఫినెట్ ఆర్టికల్ అంటే డెఫినెట్ స్పెసిఫిక్గా ఉన్నప్పుడు మనము ఈ ద అనే ఆర్టికల్ని వాడుతూ ఉంటాము. సో ఇప్పుడు మనము డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఇంకా ఎక్కడెక్కడ ఈ ఏ ఆర్ యాన్ ఆర్ ద అని వాడతారు. మనం స్కూల్ లైఫ్లో ఏమని నేర్చుకున్నామంటే వవల్స్ అండ్ కాన్సనెంట్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. సో వవల్స్ అంటే ఏంటి? జనరల్గా వవల్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ 5 లెటర్స్ని మనము వవల్స్ అంటున్నాము.
ఈ 5 లెటర్స్ కాకుండా మిగతా ఉన్న 21 లెటర్స్ని వాటిని మనము కాన్సనెంట్స్ అంటాం. అయితే మన స్కూల్ లైఫ్లో మనం నేర్చుకున్న దాని ప్రకారం ఎప్పుడైనా కానీ ఈ వవల్స్ వచ్చినప్పుడు మనం యాన్ వాడాలి అనుకున్నాం. దాంతోపాటు కాన్సనెంట్స్ వచ్చినప్పుడు ఏ వాడాలి అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. కానీ ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే వవల్స్ కాదండి, వవల్ సౌండ్స్ చూడండి, చూసి ఏ ఆర్ యాన్ పెట్టండి అంటాం. సో ఎక్కడైనా కానీ వవల్ సౌండ్ వచ్చింది యాన్ యూస్ చేయండి, వవల్ సౌండ్ లేదు ఏ యాన్ తీసేయండి. ఒక వర్డ్ని ప్రొనౌన్స్ చేస్తాం, ప్రొనౌన్స్ చేసిన తర్వాత అది ఎలా సౌండ్ చేస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని మనం ఏ ఆర్ యాన్ వాడతాము. ఇది చాలా లెంతీ ప్రాసెస్. ఒక వర్డ్ని ప్రొనౌన్స్ చేసి ఆ వర్డ్ ఎలా ప్రొనౌన్స్ అవుతుంది చూసి దాని ముందు ఏ వాడాలా యాన్ వాడాలా అనేది మనము ఫనటిక్స్ సబ్జెక్ట్ అంటాం. ఇది చాలా లెంతీ క్లాస్. ఇది ఈ పర్టికులర్ ఫనటిక్స్ నేర్చుకోనికి అంత టైం లేదు యాక్చువల్లీ. అది చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ పడుతుంది. కాబట్టి మనకు ఒక సింపుల్ టెక్నిక్ ఫ్రేమ్ చేశారు. ఆ సింపుల్ టెక్నిక్ ద్వారా మనము ఏ ఆర్ యాన్ ని ఎక్కడ వాడొచ్చు అనేది సింపుల్ గా వర్డ్ చూసి మనం చెప్పేయచ్చు. అయితే ఎవరి మాతృభాషలో వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ లో రాసుకొని అది ప్రొనౌన్సియేషన్ ఎలా జరుగుతుంది చూసి ఆన్సర్ చేస్తున్నారు అన్నమాట. ఇనిషియల్ గా చూద్దాం మనం ఇప్పుడు. ఒకసారి చూడండి, అవర్ అన్నాను. మనం జనరల్ గా బయట ప్రొనౌన్స్ చేసేది హవర్, హ అంటాం. కానీ హెచ్ సైలెంట్ ఇక్కడ, కాబట్టి ఇది జనరల్ గా ఎలా ప్రొనౌన్స్ చేస్తామంటే అవర్ అంటాం. అయితే ఇక్కడ అవర్ ఏ అని వచ్చింది. ఇక్కడ మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక వర్డ్ని తెలుగులో రాసుకోండి. తెలుగులో రాసుకున్న తర్వాత ఆ నుండి ఆహా వరకు తెలుగులో రాసుకున్న తర్వాత ఆ పదం యొక్క స్టార్టింగ్ ప్రొనౌన్సియేషన్ ఆ నుంచి ఆహా వరకు ఉందనుకోండి, దాని ముందు యాన్ వాడండి. లేదు కాటు షా వరకు హల్లులలో కాటు క్షా వరకు వచ్చాయనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే జనరల్గా ఏ వాడండి. అక్కడ అచ్చులు వచ్చినప్పుడు, అచ్చులు ఆటు ఆహా వచ్చినప్పుడు మనం యాన్ వాడుతూ ఉన్నాము. కాటు క్ష అనే హల్లులు వచ్చినప్పుడు ఏ వాడుతూ ఉన్నాము. ఓకే, అదేంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. హవర్ అంటాం, కానీ హెచ్ అనేది సైలెంట్. అక్కడ అవర్, హెచ్ సైలెంట్ కాబట్టి అవర్ అంటున్నాం. ఆ అంటే ఆ నుంచి అమ్మహాలో ఆ అనేది ఉంది కాబట్టి దీని ముందు మనము యాన్ వాడతాం, యాన్ ఆర్. నెక్స్ట్ జనరల్గా దీన్ని హానర్ అంటాము మనం వాడుక భాషలో, కానీ దాన్ని హానర్ అనకూడదు, ఎందుకంటే హెచ్ అనేది సైలెంట్. మనం జనరల్గా ఆనర్ అంటాము. సో ఇక్కడ ఆనర్ అన్నప్పుడు ఆ వచ్చింది కాబట్టి యాన్ వాడండి. నెక్స్ట్ హానెస్ట్ అంటున్నాం, కానీ అది ఆనెస్ట్ కాబట్టి యాన్ వాడండి. నెక్స్ట్ హెయిర్ అని అంటాము, కానీ అది హెయిర్ కాదు ఎయిర్. సో ఏంటి హెయిర్ అంటే వారసురాలని. ఓకే, వారసుని మనం ఏమంటాము ఎయిర్ అంటాము. హెయిరెస్ అన్నాం అనుకోండి వారసురాలు. నెక్స్ట్ చూడండి ఒనరారియం. అది ఇక్కడ ఉన్నది మాత్రం హొనరారియం, కానీ హెచ్ అనేది సైలెంట్ కాబట్టి మనం అక్కడ ఒనరారియం అంటున్నాం. ఏంటి ఒనరారియం? ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి సమాజ సేవ చేస్తున్న వ్యక్తికి మీరు కొంచెం డబ్బులు ఇవ్వజూపారనుకోండి, దాన్ని మనము హొనరారియం అంటాం. అంటే ఆ డబ్బులు ఇవ్వజూపడం అంటే లంచం కాదు. అక్కడ అతని యొక్క సమాజ సేవను గుర్తించి అతనికి భోజనం పెట్టి కొంచెం ప్రయాణ ఖర్చులు కూడా ఇచ్చామనుకోండి, దాన్ని ఒనరారియం అంటూ ఉన్నాము. సో ఇక్కడ ఒనరారియం అన్నప్పుడు ఓ ఒనరారియం. నెక్స్ట్ ఈగల్. ఈ ఈగల్ని మనం ఎలా రాస్తామంటే ఈగల్ అంటాము. కాబట్టి ఒనరారియం ముందు యాన్ రాస్తా ఉన్నాము, ఈగల్ ముందు కూడా యాన్ రాస్తా ఉన్నాము. ఎందుకంటే మనం తెలుగులో రాసుకున్నప్పుడు ఆ నుంచి అమ్మహ మధ్యలోనే వచ్చాయి వర్డ్స్ అన్ని కూడా, అవును కదా, కాబట్టి యాన్ రాసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇక్కడ చూడండి అంబ్రెల్లా, గో అంబ్రెల్లా, కాబట్టి ఇక్కడ యాన్ రాస్తా ఉన్నాం. నెక్స్ట్ ఎఫ్ఓ, ఎఫ్ కాబట్టి ఏ కాబట్టి యాన్. నెక్స్ట్ ఎంఎల్ఏ, ఇక్కడ చూడండి ఎం, సో ఏ వచ్చింది కాబట్టి యాన్ రాస్తా ఉన్నాను. నెక్స్ట్ ఎంపీ,
సో ఇక్కడ కూడా ఏ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా యాన్ ఎంపీ అని రాస్తా ఉన్నాను. అయితే ఈ వర్డ్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా, కాబట్టి కేర్ఫుల్గా నోట్స్ రాసుకోనికి ట్రై చేద్దాం. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్లో అంటే ఆర్టికల్స్, ప్రిపోజిషన్ అండ్ టెన్సెస్. ఈ 3 టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. క్వశ్చన్స్ ఖచ్చితంగా వీటి నుంచి వస్తాయి, కాబట్టి వీటిని నేర్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నోట్స్ రాసుకొని ముందుకెళ్తే మంచిది. నెక్స్ట్ చూడండి, ఎల్ఎల్బి. సో ఇది ఎలా రాస్తాం? ఎల్ఎల్బి అని చెప్పేసి, సో ఏ కాబట్టి ఇక్కడ అండ్ రాస్తా ఉన్నాం. నెక్స్ట్ ఎన్సిసి, ఇది ఎలా రాస్తాం? ఎన్సిసి అని చెప్పేసి, ఇక్కడ కూడా అండ్ రాస్తా ఉన్నాము. నెక్స్ట్ ఎఫ్ఐఆర్, ఎఫ్ అండ్. నెక్స్ట్ ఎస్డిఓ, ఎస్ ఎస్ అని ఈ విధంగా రాస్తాం, కాబట్టి అండ్ ఎస్డిఓ. నెక్స్ట్ ఎస్ఐ, ఎస్, ఇక్కడ కూడా అండ్ రాస్తా ఉన్నాము. నెక్స్ట్ హెచ్సిఎల్, హెచ్సిఎల్ అన్నప్పుడు మనము సైలెంట్ వర్డ్ ఏం కాదు, అక్కడ హెచ్సిఎల్ అని కరెక్ట్గా రాస్తున్నాం. గో హెచ్ హెచ్ కాబట్టి అండ్ రాస్తా ఉన్నాం అక్కడ. నెక్స్ట్ చూడండి, ఎక్స్రే, ఇక్కడ ఎక్స్ ఏ వచ్చింది కాబట్టి ఇక్కడ అండ్ రాస్తా ఉన్నాం. నెక్స్ట్ చూడండి, ఏరోప్లేన్. సో ఇది ఎలా రాస్తాం? ఏరో, ఏరో అని రాస్తాం కాబట్టి అండ్ ఏరోప్లేన్. నెక్స్ట్ ఈడియట్, ఇది ఎలా రాస్తామంటే ఈడియట్ అంటున్నాం, కాబట్టి ఇక్కడ కూడా అండ్ రాయండి. ఆరెంజ్, ఆ కాబట్టి ఇక్కడ అండ్ రాస్తా ఉన్నాం. నెక్స్ట్ చూడండి, ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ ఎలా రాస్తాం? ఐస్ క్రీమ్ అంటాం, కాబట్టి యాన్ ముందు రాయండి. నెక్స్ట్ ఎలిఫెంట్, ఇది ఎలా రాస్తామంటే ఎలిఫెంట్ అని రాస్తాం, కాబట్టి యాన్. నెక్స్ట్ ఐఏఎస్, ఇక్కడ ఐ కాబట్టి యాన్ ఐఏఎస్. నెక్స్ట్ ఎన్ఆర్ఐ, ఇది ఎలా రాస్తాం? ఎన్ అండ్ ఎన్ఆర్ఐ. నెక్స్ట్ ఎస్ఎస్సి, ఎస్ కాబట్టి అండ్ ఎస్ఎస్సి. నెక్స్ట్ ఆనియన్, ఇది ఎలా రాస్తామంటే ఆనియన్ అంటున్నాం, ఇక్కడ కూడా అండ్ రాస్తాం. సో ఈ విధంగా ప్రతి వర్డ్ని కూడా మనం తెలుగులో రాసుకుంటాము. రాసుకొని ఆ టు అమ్మహ మధ్యలో కనుక వర్డ్స్ వచ్చాయనుకోండి, మనము ఏం చేస్తామంటే యాన్ వాడతాం. ఇప్పుడు మనము రెగ్యులర్గా ఎగ్జామ్స్లో అడిగే ఇంకొన్ని వర్డ్స్ని చూద్దాం. వవల్ సౌండ్ వచ్చినప్పుడు యాన్ వాడతాము, కాన్సనెంట్ సౌండ్స్ వచ్చినప్పుడు ఏ వాడుతూ ఉన్నాము. సో ఇక్కడ చూడండి, యూరోపియన్. సో దీన్ని మనము తెలుగులో రాసుకుందాం. యూరోపియన్, యూరో, యు యా వచ్చింది కాబట్టి ఏ యూరోపియన్. నెక్స్ట్ యూనిఫామ్, యూనిఫామ్ కాబట్టి ఏ వాడదాం ఇక్కడ. యూనివర్సిటీ, యూనివర్సిటీ ఏ. నెక్స్ట్ యూనికార్న్, యూనికార్న్ అని చెప్పేసి, ఇక్కడ కూడా ఏ. సో జనరల్గా యూనికార్న్ అంటే ఏంటి? యూనికార్న్ బండి వింటూ ఉంటాం కదా, చూస్తూ ఉంటాం. సో యూనికార్న్ అంటే ఏంటంటే ఒక గుర్రానికి ముందు ఒక కొమ్ములా ఉంటుంది, సో దాన్ని మనము యూనికార్న్ అంటాం. ఒంటి కన్ను, ఒంటి హార్న్, వన్ హార్న్ హార్స్ అంటాం యాక్చువల్లీ. సో అది మైథలాజికల్ దాంట్లో ఉండే ఒక క్యారెక్టర్. ఓకే, మైథలాజికల్ అంటే ఈ నాటకాలు పూర్వకాలంలో జరిగిన స్టోరీస్ ఉంటాయి కదా, దాన్ని మైథలాజికల్ అంటాం. సో హిస్టారికల్ అంటే జనరల్గా ఏదైతే మన కళ్ళ ముందు జరిగిందో దాన్ని మనము హిస్టారికల్ అంటాం. మైథలాజికల్ అంటే ఏదైతే మన కళ్ళ ముందు జరగకుండా కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల ముందు జరిగిన స్టోరీస్ ఉంటాయి కదా, దాన్ని మైథలాజికల్ అంటాం. సో యూనిట్, ఇక్కడ యూనిట్ అని రాస్తున్నాం కాబట్టి ఏ. సో యూనియన్, యూనియన్ కాబట్టి ఇక్కడ కూడా ఏ. యునీక్, సో యునీక్ ఏ రాస్తా ఉన్నాం. యూస్ఫుల్, సో ఏ. 1 రూపీ నోట్, వన్ ఏ రాస్తా ఉన్నాము. ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మెంబర్ అంటున్నాము. ఓకే, అయితే ఎంపీ అన్నప్పుడు యాన్ వాడాము, ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అన్నప్పుడు ఏ వాడుతూ ఉన్నాము. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫారెస్ట్ ఆఫీసర్.
ఫారెస్ట్, ఏ ఫారెస్ట్ ఆఫీసర్. అదే FO అన్నప్పుడు యాన్ వాడాను. నెక్స్ట్ వన్ ఐడ్ మ్యాన్, ఏ వన్ ఐడ్ మ్యాన్. హింట్, ఇది ఇంట్ కాదు హింట్. సో హా వచ్చింది కాబట్టి ఏ రాస్తా ఉన్నాం. నెక్స్ట్ హిల్, సో ఇక్కడ డైరెక్ట్ ఎలా ఉంటే అలా ప్రొనౌన్స్ చేస్తున్నాం, సైలెంట్ లెటర్ ఏం లేదు ఇక్కడ. హిల్ కాబట్టి ఏ హిల్. నెక్స్ట్ హోమ్, ఏ హోమ్. నెక్స్ట్ హార్స్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఏ హార్స్. హ్యూమన్ బీయింగ్, సో హ్యూమన్ అంటున్నాం కాబట్టి ఏ హ్యూమన్ బీయింగ్. నెక్స్ట్ బి బా, సో బా అనేది మనకు హల్లుల్లో వస్తుంది కాబట్టి ABA. సి అంటే సా కాబట్టి ఏ. బీకామ్, బి అంటే మళ్ళీ బా కాబట్టి ఏ. ఇక్కడ చూడండి బీటెక్, మళ్ళీ బి ఇక్కడ అంటే బా. నెక్స్ట్ మ్యాంగో అన్నాము, మా అనేది హల్లుల్లో వస్తుంది కాబట్టి ఏ. నెక్స్ట్ మినిస్టర్ అంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఏ రాస్తూ ఉంటాం. సో ఈ విధంగా ప్రతి వర్డ్ని కూడా తెలుగులో రాసుకుంటాం. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ బేస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో మనం పార్ట్ 2, పార్ట్ 3 అలా వీడియోస్ చేసుకుందాము. దాంట్లో మిగతా కాన్సెప్ట్ మొత్తం కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రపోజల్ వాజ్ యాక్సెప్టెడ్ బై డాష్ యునానిమస్ ఓట్. ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఆ ఫిన్ ద బ్లాంక్లో ఏమని రాస్తారు? ఏ రాస్తారా అండ్ రాస్తారా? అక్కడ యునానిమస్ అని ఉంది. యునానిమస్ అనేది మనం జనరల్గా తెలుగులో రాసుకోవాలి. సో తెలుగులో రాసుకున్నప్పుడు యునానిమస్, యా వచ్చింది. ఏ రాయాలా అండ్ రాయాలా? ఇప్పుడు యా అనేది అచ్చుల హల్లులో భాగం కాబట్టి ఏ యునానిమస్ ఓట్. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈ హ్యాస్ కమ్ అవుట్ విత్ అన్ యునీక్ ప్రపోజల్ ఫర్ హిస్ ఎంప్లాయీస్. అయితే ఈ 4 మిస్టేక్ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. మిస్టేక్ కనుక లేదనుకోండి అప్పుడు ఆప్షన్ డి పెట్టుకోవచ్చు, అది నో ఎర్రర్ అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ మనకు చదివితే ఎక్కడ మిస్టేక్ ఉంది చూడండి. ఈ హ్యాస్ కమ్ అవుట్ విత్ అన్ యునీక్ ప్రపోజల్. సో యునీక్, సో యునీక్ అన్నాము కాబట్టి అండ్ రాద్దామా ఏ రాద్దామా? ఏం రాయాలి ఇక్కడ? ఏ రాస్తే రైట్ అవుతుంది, ఏ యునీక్. సో మిస్టేక్ ఎక్కడ ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగితే ఆప్షన్ బిలో మిస్టేక్ ఉంది. అసలు మిస్టేక్ ఏంటి అని అంటే యునీక్ ముందు అండ్ తీసేసి ఏ రాయండి అని చెప్పేసి ఆన్సర్ అవుతుంది అది. ఓకే, థర్డ్ వన్ చూడండి. ద హానెస్ట్ మ్యాన్ ఈజ్ ద నోబ్లెస్ట్ వర్క్ ఆఫ్ గాడ్. ఇక్కడ డాష్ అని ఉంది. సో ఈ డాష్లో ఏం ఫిల్ చేస్తారు? సో హానెస్ట్ అంటున్నాము. హానెస్ట్ అనాలా ఆనెస్ట్ అనాలా? హెచ్ సైలెంట్. ఆర్ అనుకున్నాము, ఎయిర్ అనుకున్నాము, ఒనరారియం అనుకున్నాము, ఆనెస్ట్ అనుకున్నాము. అవును కదా, వీటన్ని కూడా హెచ్ అనేది సైలెంట్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? ఆనెస్ట్ కాబట్టి అండ్ ఆనెస్ట్ మ్యాన్ ఈజ్ ద నోబ్లెస్ట్ వర్క్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. మిస్టర్ రాము ఈజ్ డాష్ ఇంజనీర్ అండ్ హిస్ వైఫ్ మిస్సెస్ లక్ష్మి ఈజ్ డాష్ SGT. ఈ క్వశ్చన్లో ఇంజనీర్ అని ఉంది. ఇంజనీర్ని తెలుగులో రాసుకుందాం ఒకసారి. ఇంజనీర్. సో ఇంజనీర్ అనేది ఇది ఎక్కడ వస్తుంది? అచ్చుల్లో వస్తుంది కాబట్టి ఏం చేస్తాం? an ఇంజనీర్. అండ్ హిస్ వైఫ్ మిస్సెస్ లక్ష్మి ఈజ్ డాష్ SGT. ఇక్కడ SGT అన్నాము. SGT అని ఇలా రాస్తున్నాం మనం. అయితే అక్కడ ఎస్ అన్నప్పుడు ఏం చేస్తా ఉన్నాం? ఏ రాస్తా ఉన్నాం. ఏ అనేది అచ్చుల్లో భాగం కాబట్టి SGT. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఈటింగ్ డాష్ ఐస్ క్రీమ్ సూట్స్ ద సెన్సెస్ ఇన్ హాట్ సమ్మర్. ఈటింగ్ డాష్ ఐస్ క్రీమ్. సో ఐస్ క్రీమ్ ఒకసారి రాసుకోండి. ఐస్ క్రీమ్.
సో ఐ కాబట్టి an ఐస్ క్రీమ్. సో సూదింగ్ అని అంటే ఒక కంఫర్ట్ ఇవ్వడం. యాక్చువల్లీ బాగా ఎండలో పోయి ఒకేసారి చల్లటి నీళ్ళు తాగామనుకోండి, ఒకలాంటి ప్రశాంతత కంఫర్ట్ వస్తుంది కదా, దాన్ని మనం సూదింగ్ అంటాం అనమాట. సూదింగ్ ఎఫెక్ట్ అని చెప్పేసి. 6th క్వశ్చన్ చూడండి ఇప్పుడు. హీ ఈస్ డాష్ ఎక్సలెంట్. సో ఇక్కడ ఎక్సలెంట్ తెలుగులో రాసుకుందాం ఎక్స్ కాబట్టి ఎక్స్ అన్నది కాబట్టి ఏ వచ్చింది కాబట్టి ఇక్కడ యాన్ రాద్దామా అంటే రాయకూడదు, రాస్తే తప్పు అవుతుంది. ఎందుకలా అని అంటే ఇక్కడ ఎక్సలెంట్ తర్వాత మనకు నౌన్ అనేది లేదు అక్కడ. ఇక్కడ ఎక్సలెంట్ అనేది జనరల్గా ఏంటంటే యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్ ముందు మనం యాడ్జెక్టివ్ ముందు మనము ఆర్టికల్స్ రాయము, ఏ ఆర్ యాన్. స్పెషల్లీ ఎక్కడ రాస్తామంటే నౌన్ ముందు రాస్తాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ అని ఉంది, అప్పుడు ఇక్కడ యాన్ రాస్తాం. అయితే ఇక్కడ ఈ యాన్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుందంటే బాయ్ని. సో హీ ఈజ్ అన్ ఎక్సలెంట్ బాయ్ యాన్. కానీ ఇక్కడ బాయ్ తీసేసాను, బాయ్ తీసేస్తే అప్పుడు నౌన్ లేదు అక్కడ, జస్ట్ యాడ్జెక్టివ్ ఉంది కాబట్టి ఇక్కడ యాన్ రాయాలా అంటే రాయకూడదు. అప్పుడు హీ ఈజ్ ఎక్సలెంట్, అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ బాయ్ ఉంటే మాత్రం అప్పుడు మనము యాన్ రాస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.